శ్రీమాత్రే నమః. శ్రీ మహా త్రిపుర సుందరి పరదేవతాయ నమః. ఈ రోజున శంకరాచార్య జయేంద్ర సరస్వతి మరియు విజేంద్ర సరస్వతి యొక్క మంగళాశాసనాలతో ఈ రోజున మన పీఠంలో సూర్యోదయం కాలానికి నవమి తిథి మరియు శ్రవణ నక్షత్ర సంధ్యాకాల సమయం ఉండడం వల్ల ఈ రోజున అమ్మవారికి అలంకరణ చేశాము. అష్టలక్ష్మి సహిత శ్రీచక్ర సహిత పంచాయతన పూర్వక రాజరాజేశ్వరిగాను అమ్మవారి రోజున నలుపు రంగు చీరలో బంగారపు అంచుతో చక్కగా ఆసీనులై కూర్చొని ఉంది. ఈ రోజున ఈ మహత్తరమైన బృహత్తర కార్యక్రమానికి ఈ రోజున కార్యక్రమాలు చేస్తూ అనేక విధములైన భోగభాగ్యాలు అనేక విధములైనటువంటి యొక్క శుభకార్యాలని నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఈ రోజున మనకి ఈ మహత్తరమైన బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈ రోజున మనం చేశాము. అమ్మవారి యొక్క ఈ రోజున మహిషాసురమర్దినిగా మనం చేసుకుంటూ ఉన్నాము. సాయంత్రానికి శ్రవణ నక్షత్ర దశమి ఉండడం వల్ల విజయ రాజరాజేశ్వరిగా ఉంది, కానీ రేపు ఉదయాన్నే మేము చేస్తున్నాము. సూర్యుడు ఉదించే సమయానికి మహత్తరమైన దశమి తిథి రేపు ఉదయం 7 గంటల వరకు అయినప్పటికీ రేపు ఉదయం సూర్యోదయ కాలయాన్ని ఏదైతే ఉందో అదే లెక్కంపకడగా మనం చేస్తూ ఉన్నాము. గాన ఇలాంటి అదృశ్యకరమైనటువంటి అమ్మవారు సాక్షాత్తు కూర్చొని కల్పతరువుగా చక్కగా చూస్తూ కోటి వరాలను ఇచ్చినటువంటి కల్పతరువుగా అమ్మవారిని మనకి చక్కగా దర్శించబోతూ ఉన్నాము. అమ్మవారి సాక్షాత్తు చరణస్పరశ అమ్మవారికి అభయహస్తముతోనూ మరియు అంకుశము పాసము శంఖము చక్రము మరియు అమ్మవారికి 4 చేతులతో చక్కగా ఇటువైపు అటువైపు కలిపి 8 చేతులతో అలంకరణ 8 హస్తాలతోనూ అమ్మవారు అలంకరణ చేస్తూ ఈ రోజున మహత్తరమైన బృహత్తరమైన శుభయోగ తరుణ కార్యక్రమాలు చేయుచున్నాము. కాబట్టి అందరూ కూడా అమ్మవారి యొక్క దృష్టి, అమ్మవారి యొక్క అభయహస్తము, అమ్మవారి యొక్క చరణము చూసినను జన్మ ధన్యమవును. లాంటి మహత్తరమైన సౌందర్య స్వరూపమైనటువంటి అమ్మవారిని ఈ రోజున ఈ సంవత్సరాన మనం పూజ చేసుకొని 7 జన్మల పుణ్యఫలితము ఇలాంటి మహత్తరమైన బృహత్తర కార్యక్రమాన్ని పాల్గొనడం నేను ఎన్నో జన్మలు చేసుకున్న సుకృత ఫలము. కాబట్టి ఇలాంటి శుభయోగ సమయంలో అమ్మవారి యొక్క వర్ణన మరియు అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణాలు మీపై అందరి మీదను ఉండాలని, అందరూ చక్కనైన జీవితాన్ని అడుగు పెట్టాలనే ఉద్దేశ్యంతో ఈ మహత్తరమైన బృహత్తర కార్యక్రమాన్ని చేయడం అద్భుతమైనటువంటి యొక్క సన్నివేశం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమంలో అందరూ చూసి కనులారా చూసి మనసారా స్మరణ చేసి అమ్మవారి యొక్క ధ్యానములో తప్పకుండా మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్తించుకొని నిశ్చలమైనటువంటి యొక్క మనస్సుతో ఏకాగ్రతతో మనోనేత్రాలు స్మరణ చేసి తప్పకుండా ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని చేయడం ఎంతో అదృష్టఫలితము. ఇలాంటి అనేక విధములైన అనేక మహత్తరమైన బృహత్తరమైన కార్యక్రమాలలో అమ్మవారి యొక్క చూసినను చాలా మంచి దృఢ సంకల్పంతో
కామము, కామ, క్రోధ, మోహ, మద, మత్సరములు అనేటువంటి 5 యొక్క భూతాలు ఎక్కువైనప్పుడు మహిషాసుర మర్దిని చేయడప్పుడు ఆ అమ్మవారి మొక్కల్లో కనబడుతూ ఉంటుంది. అట్లాగ వర్ణన నలుపు రంగు చీరతోనూ రక్తమైనటువంటి నేత్రాలతోనూ విరబూసినటువంటి కురులతోనూ చక్కగా అమ్మవారం అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాలని చూడడము మరియు జన్మజన్మల చేసినటువంటి సుకృత ఫలము గాన ప్రతి ఒక్కరూ అమ్మవారి యొక్క దృష్టి గావించి మహత్తర దంప సమేతంగా ఇద్దరు ఆరతివ్వండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృతి భద్రాయే, ఇలా లోపలికి వెళ్ళండి. నమ ప్రకృతి భద్రాయే నీళాయే ప్రణతాశ్రుతః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే, అలాగా శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీమన్నారాయణీ నమోస్తుతే. వేదనారాయణీ నమోస్తుతే. లక్ష్మీనారాయణీ నమోస్తుతే. ఈశ్వరనారాయణీ నమోస్తుతే. శ్రీ సకలదోష పరిహారార్థం మనోవాంఛ అభీష్టసిద్ధ్యర్థం ఆచందార్కణ వంశాభిగోత్రాదిఫలాసిద్ధిరస్తు. రాజద్వారే దిగ్విజయమస్తు. విజయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ. విజయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ. విజయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ. నమ పార్వతీపతేర మహాదేవ. శంభో శంకర. గాయత్రమ్మ వారికి ఇవ్వండి. నమో దేవ్యై, అలా అటేపు వెళ్ళాలి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృతి భద్రాయై నీళాయై ప్రణతాశ్రుతః. ముక్తా విద్రుమహేమనీళధవళచ్ఛాయైర్ముఖే స్త్రీక్షణేన పద్మరత్నమకడాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరద అభయం కుశసభృంగపాలంగదాం శంఖశ్చక్రమదారవిందయుగళాం హస్తైర్వహంతీం భజే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఇలాగా శ్రీకాంతాయ చ కళ్యాణ నిదే నిదేర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సభవిభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనోజాయే సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం లోకనివాసాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనోజాయే సార్వభౌమాయ మంగళం. నిత్యాయే నిరవత్యాయే సత్యాయే సదాత్మనే సర్వై చ పూర్వై ఆచార్యై సకృతాయ సుమంగళం. సంతత శ్రీరస్తు. చేయి చూపించండి. సంతత శ్రీరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు. నిత్యమంగళాని భవంతు. మహంతో అనుగృహంతో. లక్ష్మీ నారాయణీ నమోస్తుతే. లక్ష్మీ కుబేరస్వామికి అష్టలక్ష్మి దేవతలకు ఇవ్వండి. సంతత శ్రీరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. ఇక్కడ కామాక్షి అమ్మవారికి ఇవ్వండి. సర్వదేవ నమస్కారం. కేశవం ప్రతిగచ్చతి. ఓం ఐం వాగేశ్వరీ చ విద్మహే క్లీం కామేశ్వరీ చ ధీమహి. ఆ లోపల తన్నో శక్తి ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. గజలక్ష్మీదేవికి ధనలక్ష్మీదేవికి ఆయురారోగ్యం ఐశ్వర్యం స్వయం పుత్రాదేహమే. ఇలా రండి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృతి భద్రాయై నీళాయై ప్రణతాశ్రుతః. పద్మావతి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సర్వభూపాల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. వేదమాత హంసగాయత్రి, అక్కడ నుండే వేదమాత హంసగాయత్రి దేవతాయ నమః. సర్వ శాస్త్రస్వరూపాయాం, శాస్త్రాలు తాళపత్ర గ్రంథాలు, సర్వశాస్త్రస్వరూపాయ అరంధకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
నమో దేవ్యై మహాదేవ్యై శివాయే సతతం నమః. నమః ప్రకృతిభద్రాయే నీళాయే ప్రణతాశ్రితః. అష్టలక్ష్మి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. ఇక్కడ అష్టలక్ష్మి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. ఆచందార్కణ వంశాభివృద్ధిరస్తు. గోత్రాదిఫలా సిద్ధిరస్తు. ఇష్టకామేశ్వరి సహిత అష్టలక్ష్మి సహిత పంచాయతన పూర్వక శ్రీచక్ర సహిత రాజరాజేశ్వరి దేవతా పరబ్రహ్మణే నమో నమో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయే సతతం నమః. నమ ప్రకృతిభద్రాయే నీళాయే ప్రణతాశ్రితః. శ్రీమాత్రే నమః.